నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఆమె మంచా మల్లీశ్వరి అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె అరుపులు మొత్తం ఆంధ్రాకి వినిపిస్తాయి. ఇక ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే, ఒక లేడీ కాబట్టి ఆమె వ్యక్తిగత అంటే కొన్ని విషయాలు మాట్లాడకూడదు. కాకపోతే ఆమె పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆమె బ్రెయిన్ లేదు. ఎందుకంటే ఆమె ఆలోచన కూడా అంతంత మాత్రమే. కాబట్టి ఆమె ఏదో నాకు నేనే పెద్ద మేధావిని, నాకు నేనే పెద్ద స్వయం ప్రకటిత మేధావిని అనేటువంటి భ్రమల్లో బతుకుతుంటుంది. అట్లాగే ఏదన్నా షోస్కి వెళ్తే అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏమేమి మాట్లాడుతుంది, అవతల వాళ్ళు మాట్లాడాల్సిన టైం కూడా ఏమే వినియోగించుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ అరవటమే అదొక పెద్ద అఫర్ట్గా పెట్టుకొని అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాయిస్గా ఆమె ఫీల్ అవుతూ పాపం ప్రస్తుతం భ్రమల్లో బతుకుతున్నటువంటి వ్యక్తి మంచా మల్లీశ్వరి. ఇక తాజాగా అక్క నాలెడ్జీ ఎంతవరకు ఉంటుందనే దానికి ఈరోజు చాలా తవ్వకాల్లో బయటపడినటువంటి వీడియో. ఇది చాలా పాత వీడియోనే, తవ్వకాల్లో బయటపడింది. మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మా వీగన్ అనంలోనే మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా అప్పటిదాకా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి మా వీగన్ పట్టుకొని వేలాడటం మొదలుపెట్టేశారు. దీని మీద అప్పట్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక పెద్ద షో నిర్వహించారు. ఆయన అంటే ఓపెన్ హార్ట్ వీకెండ్ కామెంట్లో వేశారు. ఇది పెద్ద ఎత్తున దుమారం లేపింది. అప్పట్లో దీని మీద వైసీపీ నాయకులు కొంతమంది అత్యుత్సాహంతో హైదరాబాద్ వెళ్ళి ఆఫీస్ ముందు ధర్నా చేయటం, ఆఫీసులోకి చొచ్చుకెళ్లాలని చూస్తే ఎమ్మెల్యే చెంప పగల కొట్టడం, ఇవన్నీ అన్ని పెద్ద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. సరే, అది తీసి పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఈ విషయం మీద ఆయన స్పందించారు. అందరికీ తెలిసిన విషయం. ఏమని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? రాధాకృష్ణ గారు అనేటువంటి ఒక వ్యక్తి పేపర్ ముసుగులో ఒక ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు. 2029లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాధాకృష్ణని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పుతాను, ప్రతి జైలుకి వెళ్ళేలాగా నేను చేస్తాను అని చెప్పేసి మాట్లాడాడు. ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక 20 సంవత్సరాల కిందట ఇది జరిగింది, పలానా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇది జరిగింది అని చెప్పి ఆయన సెకండ్ వీకెండ్ కామెంట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం రాధాకృష్ణ గారిని టార్గెట్ చేసి వాళ్ళ కార్యాలయాల మీద కావచ్చు, మరి ఎక్కడ దాడి చేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా చడి చప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ అన్న భయపడిపోయి రాధాకృష్ణ దెబ్బకు ప్యాంట్ తడిసిపోతే ఇప్పుడు మా అక్క చచ్చిపోయిన పావు మీద నీళ్లు పోసి ఏదో బతికిచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మన అక్క ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఒకసారి చూస్తే అర్థమైపోద్ది అనమాట. వైసీపీ పేటీఎం కూలోళ్ళు ఎలా ఉంటారు అనే దానికి నిదర్శనం ఈ వీడియో. చాలా తవ్వకాల్లో బయటపడింది. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గత 2 రోజుల క్రితం అడ్డగోలుగా మాట్లాడినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తన బిడ్డలన్నా ఊరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన బిడ్డల్లాంటి కార్యకర్తలను గాని, కార్యకర్తల భార్యలను గాని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోకుండా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానల్ ని కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు అని అనేది నిజంగా 2-3 రోజుల నుంచి చూసా. ముక్కు చెమటలు పట్టించారు ఒక్కొక్కరికి చెప్పాలి అంటే. అదనమాట ముక్కు చెమటలు. కొత్త పదం, ముక్కు చెమటలేందక్క. అసలు ముక్కు చెమటలేంది? ఏదోలే అన్న తెలుగులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆ తర్వాత ఆయన. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఇందులో రాధాకృష్ణ గారు భయపడింది ఏం లేదు. నెక్స్ట్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ అని సెకండ్ కామెంట్ వేశాడు. ఆ కామెంట్ తర్వాత మీ వైసీపీలో ఏం డిస్కషన్ చేసుకున్నారు, మీ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, మీ వైసీపీ వాళ్ళు ఎందుకు రాధాకృష్ణని టార్గెట్ చేయకుండా చలి చొప్పుడు లేకుండా సైలెంట్గా ఉండిపోయారు, వైసీపీలో అగ్రనాయకత్వమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా కీలకమైనటువంటి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, వీటి గురించి అక్క నీకున్న కోడి బుర్రతోటి సమాధానం చెప్తే వినేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి తన బిడ్డలన్నా ఒప్పుకున్నాడంట, కానీ బిడ్డల్లాంటి కార్యకర్తల్ని లేదా నాయకుల భార్యలంటే ఒప్పుకోలేదంట. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు, లోకేష్ గురించి మాట్లాడారు, లోకేష్ పుట్టుకు గురించి మాట్లాడారు, లోకేష్ గారి సతీమణి గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. గడ్డి తిన్నారు ఆ రోజు. ఏం తిన్నారు అక్క మీరు? ఊరికే ఎగేసుకొని బాడీ ఉంది కదని, ఎగేసుకొని పై పర్సనాలిటీ ఉంది కదని ఎగవేసుకొని పట్టం కాదక్క.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సబ్జెక్ట్ సూటబుల్లా కాదా, ఈ టాపిక్ మనం మాట్లాడితే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ప్రజలు ఊరుకోరుగా. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఏమి రాధాకృష్ణ అని ఏం భయపెట్టలా. రాధాకృష్ణ అనే వీకెండ్ కామెంట్ బిఫోర్ 20 years ఏం జరిగింది వైఎస్ కుటుంబంలో ఎపిసోడ్ ఒకటి వదలంగానే మొత్తం మీ వైసీపీ తోక ఛానల్లో ఉన్నటువంటి పేటీఎం గాళ్ళు ఊపేకు గాళ్ళు అందరూ సాప జడ్డుకొని ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీకు దండం నాయనా, ఆ పాత విషయాలు దోడితే మా పార్టీ ఇప్పుడే గాలిలో పెట్టిన దీపంలా రెప కొట్టుకుంటుంది, ఒక్క పుట్టున అట్ట ఊపావంటే ఉఫ్ అన్నావంటే మా బతుకులు లేచిపోతాయి అని చెప్పి ఆ ఎపిసోడ్ని వదిలేసి అందరూ ముక్కు మీద వేలేసుకొని నోట్లో రోజా భాషలో చెప్పాలంటే హెరిటేజ్ ఐస్ క్రీమ్ కాదా, రాధాకృష్ణ గారు చాక్లెట్ ఫ్యాక్టరీ లేదనుకుంటా, ఐస్ క్రీమ్లు పెట్టుకొని ఊరుకోవాలి సైలెంట్గా ఉన్నారు. కాబట్టి అక్క ఆరిపోయింది, అందరూ మర్చిపోయింది, దాన్ని ఎందుకు అక్క ఎలివేషన్స్ వేసుకొని చచ్చిన పవన్ మళ్ళీ చంపుతావు, ఏం అవసరం? ఇంకా నీకు ఏ టాపిక్ దొరకనట్టు ఆ టాపిక్ గురించి మనం ఆ టాపిక్ గురించి మాట్లాడినా మనకే మైనస్. ఎందుకంటే గత 5 ఏళ్లలో మీరు మహిళలను ఎలా గౌరవించారు, మహిళలకు ఎలాంటి గౌరవం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు చూశారు. పోనీ ఆ టాపిక్ తర్వాత రాధాకృష్ణ గారిని మీరు టార్గెట్ ఎలా చేశారు దాని గురించి మాట్లాడుకున్నా మీకే బొక్క. ఎందుకంటే మీరు అంత ఎత్తున ఇరగదీసి వీరులం సూర్యులం అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు కాస్త తర్వాత ఆ 20 years కిందట సరిగ్గా రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏం జరిగిందని ఆయన మళ్ళీ ఆర్కే పలుకులు పలకంతో మీ అందరి గొంతుల్లో కేసరి పలుకులు అడ్డపడినట్టు అడ్డపడిపోయి ఎవరికొకరు సైలెంట్ అయిపోయారు. 200 మీరే భయపడ్డారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఎక్కడా భయపడలా. ఇంకొకసారి రిలీజ్ చేస్తే ఇంకొక ఎపిసోడ్ తీసుకొస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పకటి కళ్ళగంట మానేయండి. మా వాస్తవాలు ఏంటనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోండి. ఊరికే జాకీలు ఒకసారి బిగించండి, 2 సార్లు బిగించండి. పద్దాకల ప్రతి విషయానికి జాకీలు బిగిస్తూ ఉంటే జాకీలు పైకి లేపొద్దు. అవి పద్దాకల పైకి లేసానుకో స్క్రూ లూజ్ అయిపోయి ఆటోమేటిక్గా కిందకి వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మంచా మల్లేశ్వర అక్కకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టు. నీకు సబ్జెక్ట్ చాలా తక్కువ. ఎంతసేపు ఉన్నా ఆడికి వచ్చి నేనేదో నాకు ఒక పెద్ద వాయిస్ ఇచ్చారు అని చెప్తే జనాలు అందరం భయపడతారు అనేటువంటి కాన్సెప్టే తప్ప వాస్తవాలు ఏంటి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, మనం ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనేటువంటి సబ్జెక్ట్ లేనటువంటి బుర్ర తక్కువ ఆలోచనలతోటి నువ్వు మాట్లాడుతూ నీకు నువ్వే మీమ్స్ని తయారు చేసుకుంటూ నీ మీదకి నువ్వే కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకునే స్థాయిలోకి వచ్చావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రానున్న రోజుల్లో కొంచెం సబ్జెక్ట్ చేయి, సబ్జెక్ట్ మీద స్టడీ చేసుకో, బాగా ఫోకస్ పెట్టుకో, నాలెడ్జ్ పెంచుకో. ఆ తర్వాత షోస్కి వచ్చి మాట్లాడు, వాల్యూ పెరిగిద్ది. ఊరికే ఏదో పెడితే అది మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఒకసారి నీ షోస్ నువ్వు కండక్ట్ చేయి. నువ్వు ఛానల్స్లో పార్టిసిపేట్ చేస్తున్న షోస్లో చూడు, వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదనే కామన్ సెన్స్ లేదు, నీది నువ్వు మాట్లాడేస్తావు. తర్వాత వాళ్ళ దాంట్లో కూడా నువ్వు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మాట్లాడితే పెద్దగా అరిసి ఇదే కాదు షో నిర్వహణ అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్క ఇంకొకటి పర్సనల్గా నీకు చెప్తున్నా, నువ్వు ఎంత ఎగిరినా అక్కడ 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడు. 5 రూపాయలు పేటీఎం ఆర్టిస్టులకు ఇంత ఎగరాల్సిన అవసరం అంతకంటే లేదని నీకు పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను.